ఇందులో పాపాలదారుడు 200 కోట్లకు టోకరేసినటువంటి ఈ పాపాలదారుడు పాల డైరీలో ఎన్నో ఏళ్ల కంచెలి ఉంటూ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి నేపథ్యం. మదర్ డైరీపై విచారణ జరపాలి. చిన్నారుల జీవితాలతో చెలగడమాడిన ఎండి, పాల ఉత్పత్తిలో కల్తీ, అక్రమ ఆస్తుల ఆరితేరినోడు, విచారించండి, శిక్షించండి, లేదంటే ఉద్యమిస్తాం. మదర్ పాల డైరీపై ఓఐజేఎస్ నేతలు హెచ్చరిక చేసేటువంటి నేపథ్యం ఉంది. దివాలా దిశగా మదర్ డైరీ అక్రమాస్తుల ₹1 సంపాలో కంపెనీ ఎండి బలిదే కృష్ణ, అస్వస్థలో పాలు త్రాగిన చిన్నారులు, హైదరాబాద్ నగరంలో హయత్ నగర్లో ఉన్న నార్మల్ మదర్ డైరీలో జరుగుతున్న అక్రమాలు, నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తుల పరస్పర సహకారం సంఘంలో గత 11 నెలలుగా ₹100 కోట్ల అవినీతి జరిగింది. కేవలం అవినీతి చేయడానికి ఎండి అవతారం ఎత్తినట్లు ఉంది. గతంలో అశోక్ అనే ఎండిని సమాచారం ఇవ్వకుండా తొలగించిన అర్హత అనుభవం లేని కృష్ణ డబ్బులు వెదజల్లి 3 అధికారులను సీనియారిటీలో ఉన్న వారిని కాదని ఎండిగా ఎలా అయ్యాడు? 50,000 పాడి రైతులు, 100 మంది ఉద్యోగులు దీనిపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మార్కెటింగ్ చేసే వారిని తొలగించి తన బినామీలను పెట్టుకొని ₹1 అక్రమంగా దోసుకుంటూ ఉన్న ఉద్యోగులను బేరిస్తూ కంపెనీ అప్పులు నెడుతూ దాదాపుగా 40 కోట్ల అప్పులు చేసిండ్రు. ఇతని ఎండీగా వచ్చాక పాల విక్రయాలు అవకతవకలు 15 రోజులకు ఇవ్వాల్సిన బిల్లులను 2 నెలలు అయినా ఇవ్వడు. అడిగితే బెదిరింపులు. 25 పాల శీతలీకరణ కేంద్రాల్లో కూడా కల్తీ పాలను తయారు చేపిస్తున్నట్టు మాకు ఆధారాలు వచ్చాయన్నారు. మీ ఆస్తుల గుట్టు, మీరు కొన్న 30 ఎకరాల భూములు, మీ పెట్రోల్ బంకులు, హైదరాబాద్లో మీ అక్రమ భవన నిర్మాణాలు అన్నీ బయట పెడతామని ఎవరిని వదిలేది లేదు. కలెక్టర్ ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, లేదంటే మదర్ డైరీ ముట్టడి చేస్తామంటూ ఓఈజేసీ నేతలు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు కూడా ఎంత అక్రమంగా సంపాదించుకుంటారు, ఎంత భయంకరంగా సంపాదించుకుంటారు. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులే కానీ ప్రజాస్వామ్యం ఇష్టానుసారంగా వాడుకుంటూ ప్రజలనే ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.